మార్చి 19న బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ఢీకొనబోతున్నాయి. అందులో ఒకటి అడవిశేష్ కథానాయకుడిగా నటిస్తున్న డెకాయిడ్ కాగా మరొకటి పాన్ ఇండియా స్టార్ యష్ టాక్సిక్. ఒకే రోజు రెండు క్రేజీ చిత్రాలు విడుదల కానుండడంతో సోషల్ మీడియాలో బాక్సాఫీస్ వార్ గురించిన చర్చ ఊపందుకుంది. అయితే ఈ పోటీ గురించి డెకాయిడ్ హీరో అడవిశేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. శేష్ తన వ్యాఖ్యలతో చూపిన ఆత్మవిశ్వాసం మరియు విశ్లేషణ ఈ క్లాష్ ను విభిన్నమైన కోణంలో చూపిస్తున్నాయి. టాక్సిక్ సినిమా విషయంలో తమకు భయపడడం లేదని అడవిశేష్ స్పష్టం చేశారు. సైలెంట్ గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను అనే మాట ఆయన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులు ఊహించని చోట వారిని ఆశ్చర్యపరచడం తన అలవాటు అని చెప్పడం డెకాయిడ్ కథాంశంపై ఆయనకున్న నమ్మకాన్ని వెల్లడిస్తుంది. ఒకేసారి రెండు సినిమాలు విడుదలై హిట్లు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన చారిత్రక ఉదాహరణలను గుర్తు చేశారు. ఇక 2018 యష్ కేజీఎఫ్ మరియు షారుఖ్ జీరో ఒకేసారి విడుదలై రెండు ఆదరణ సొంతం చేసుకున్నాయి. అలానే చరిత్ర నుంచి లగాన్ మరియు గదర్ ఏక్ ప్రేమ్ కథ ఒకేసారి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. దీని ఆధారంగా రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఒకటి ఫ్లాప్ అవుతుందనేది పూర్తిగా అసత్యం అని ఆయన కొట్టిపారేశారు. ఇక విజేత ఎవరనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు అని ఆయన స్పష్టం చేశారు. కంటెంట్ పైన దృష్టి పెట్టాలని ఆయన భావన. కథ బాగుంటే అదే ప్రేక్షకులను థియేటర్స్ లోకి రప్పిస్తుంది. పండగ సమయం అయితే ఆ సందడి మరింత రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. బాక్సాఫీస్ వార్ అనేది మీడియా సృష్టించిన ఒక పదం అంతే, ప్రేక్షకులు దాన్ని అసలు పట్టించుకోరని ఆయన తేల్చి చెప్పారు. ఇది మీడియా దృష్టిని ఆకర్షించడానికి వాడే పదం మాత్రమేనని అడవిశేష్ అభిప్రాయం. అడవిశేష్ వ్యాఖ్యలు చాలా పరిణితితో మరియు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు సినిమాల మధ్య పోటీ అనేది కేవలం మీడియా సృష్టించిన అంశమేనని, ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించడం పైనే దృష్టి పెట్టాలని ఆయన నమ్ముతున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రెండు చిత్రాలు విజయం సాధిస్తాయని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. మార్చి 19న ఈ రెండు చిత్రాలలో ఏది ప్రేక్షకులను ఎక్కువ ఆశ్చర్యపరుస్తుందో వేచి చూడాలి.